హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నెస్ ఎపిసోడ్ 457. ఈరోజు డేట్ 12th May 2020. ఫ్రెండ్స్, ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళడానికంటే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి. ఏదైతే మనం లైక్స్ టార్గెట్ అనుకుంటున్నామో 3000 లైక్స్ అది రీచ్ అయ్యేలాగా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ కొంచెం పరిచయం చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ని ఇంప్రూవ్ చేయండి, మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. ఇక ఈరోజు మనం న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి షామీ నుంచి షామీ ఈరోజు MI A3కి మే సెక్యూరిటీ ప్యాచ్ని రోల్అవుట్ చేసింది. రీసెంట్గానే ఈ MI A3కి ఫైనల్గా స్టేబుల్ Android 10 అప్డేట్ని రోల్అవుట్ చేశారు కదా. మొన్నటి వరకు దీనికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా పెండింగ్లో ఉండే. సో ఫైనల్గా మొన్న Android 10 అప్డేట్ని రిలీజ్ చేసిన తర్వాత ఇక మీద మీకు రెగ్యులర్గా సెక్యూరిటీ ప్యాచెస్ అనేవి ఎవ్రీ మంత్ గూగుల్తో పాటు మీకు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఇది స్టాక్ Android మొబైల్ కాబట్టి ఎర్లీగానే మీకు సెక్యూరిటీ ప్యాచెస్ వీళ్ళు రోల్అవుట్ చేస్తూనే ఉంటారు. సో ఎవరైతే MI A3 యూజర్స్ ఉన్నారో ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఒక అప్డేట్ అనేది రోల్అవుట్ అయింది. సో లేటెస్ట్ Android 10 అప్డేట్లో మీకు బ్యాటరీ లైఫ్ కూడా చాలా బెటర్గా ఉందని చాలామంది టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేస్తున్నారు. సో ఎవరైతే MI A3 యూజర్స్ ఉన్నారో ఒకసారి చెక్ చేసుకొని మీకు ఫైనల్గా Android 10తో పాటుగా మీకు మే సెక్యూరిటీ ప్యాచ్ కూడా ఈరోజు రోల్అవుట్ అయింది. అలాగే షామీ సబ్ బ్రాండ్ రెడ్మీ ఈరోజు రెడ్మీ నోట్ 7 Pro కూడా ఒక అప్డేట్ని రోల్అవుట్ చేస్తుంది. ఈ అప్డేట్లో మీకు ఏప్రిల్ సెక్యూరిటీ ప్యాచ్తో పాటుగా కొన్ని ఇంప్రూవ్మెంట్స్, బగ్ ఫిక్సెస్ లాంటివి చేసినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి ఇండియన్ గవర్నమెంట్ త్వరలోనే మనకి లాక్డౌన్లో కొన్ని రిలాక్సేషన్స్ ఇవ్వబోతుంది కదా. సో కొన్ని రకాల ట్రైన్స్ కూడా వీళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు. కానీ ఎవరైతే ఈ ట్రైన్స్లో ట్రావెల్ చేద్దాం అనుకుంటారో వాళ్ళ ఫోన్స్లో మాత్రం ఖచ్చితంగా ఆరోగ్య సేతు అప్లికేషన్ అనేది పక్కాగా ఉండాలని చెప్పి గవర్నమెంట్ ఈరోజు ఒక న్యూస్ షేర్ చేసింది. ఇండియన్ రైల్వేస్ కూడా అఫీషియల్గానే ట్విట్టర్లోనూ అలాగే రకరకాల ప్లాట్ఫామ్స్లో కూడా షేర్ చేశారు. సో ఎవరైతే ఇప్పుడు ఈ లాక్డౌన్ పీరియడ్లో మీరు ట్రైన్లో ట్రావెల్ చేద్దాం అనుకుంటారో వాళ్ళ ఫోన్స్లో మాత్రం ఆరోగ్య సేతు అప్లికేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలని గవర్నమెంట్ చెప్తుంది. అలాగే ఆరోగ్య సేతుకు సంబంధించిన రీసెంట్గా కొన్ని సెక్యూరిటీ ఫ్లాస్ కూడా బయటకు వచ్చినాయి. కాకపోతే దీనికి సంబంధించిన ఫిక్సెస్ కూడా మనకి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో మ్యాండేటరీగా మాత్రం మీరు ట్రైన్లో ట్రావెల్ చేయాలనుకుంటే ఈ ఆరోగ్య సేతు యాప్ మాత్రం మీ ఫోన్లో ఖచ్చితంగా ఉండాలని గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ మనకి కొన్ని లాంచ్ ఈవెంట్లు జరిగినాయి. ఈరోజు కొన్ని అద్భుతమైన ఫోన్లు వచ్చినాయి. ఆ అద్భుతమైన ఫోన్ల గురించి మనం ఒకసారి చూద్దాం. దాంట్లో ఫస్ట్ది వివో ఈరోజు ఫైనల్గా వివో V90ని అఫీషియల్గా మన ఇండియాలో లాంచ్ చేసింది. దీంట్లో 2 వేరియంట్స్ తీసుకొచ్చారు వీరు. ఒకసారి దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్ చూద్దాం, ఆ తర్వాత ఆ గొప్ప ప్రైజింగ్ ఏంటనేది చూసేద్దాం. దీంట్లో మనకి 6.45 ఇంచెస్ వరకు ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్తో ఈ ఫోన్ వస్తుంది. సో బ్యాక్ సైడ్ మనకి మొత్తం 4 కెమెరాలు ఉంటాయి. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ డెప్త్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ లాగా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మనకి డ్యూయల్ పంచ్ హోల్ ఉంటుంది. దీంట్లో మనకి 32 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటుంది. 4400 వరకు అనుకుంటే బ్యాటరీ ఉంటుంది, mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే దీంట్లో 33 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ కూడా వీళ్ళు సప్లై చేస్తారు. ఇక దీంట్లో వీళ్ళు 2 వేరియంట్స్ తీసుకొచ్చారు. ఒకటి 8GB ప్లస్ 128GB వేరియంట్ 28,000 రూపాయలు పెట్టారు. అలాగే 8GB ప్లస్ 256GB వేరియంట్ 32,000 రూపాయలు పెట్టారు. ఇది ఈ మంత్ 15వ తారీఖు నుంచి సేల్లోకి రానుంది. అలాగే HDFC అలాగే ICICI క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ యూజ్ చేస్తే 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా ధైర్యం చేయాలి ఇలాంటి ఫోన్లు కొనాలంటే. కొంచెం గుండె ధైర్యం ఉన్న వాళ్ళే ఇలాంటి ఫోన్లు కొంటుంటారు. సో చాలా ఎక్కువ ప్రైజే పెట్టారని ఖచ్చితంగా చెప్పొచ్చు. సో అందుకని వీటినైతే నేను సజెస్ట్ కూడా చేయను, కొంచెం ఎక్కువ ప్రైస్లోనే వీళ్ళు తీసుకొచ్చారు. ఇక హువావే కూడా ఒక అద్భుతమైన ఫోనే లాంచ్ చేసింది, హువావే Y9S అని. సో దీని ప్రైస్ కూడా చూస్తే కొంచెం ఎక్కువగానే పెట్టినట్టు అనిపిస్తుంటుంది. సో దీంట్లో కూడా మనకి 6.59 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. దీంట్లో మనకి హై సిలికాన్ కిరిన్ 710F ప్రాసెసర్ ఉంటుంది. రీసెంట్గా కూడా చాలా ఫోన్స్లో వీళ్ళు హువావే అలాగే హానర్ ఫోన్స్లో మనకి ఈ ప్రాసెసర్ తీసుకొచ్చారు 13,000 14,000 రూపాయల బడ్జెట్లో. సో అదే ప్రాసెసర్ వీళ్ళు స్టిల్ దీంట్లో కంటిన్యూ చేస్తున్నారు. దీనికి బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఉంటాయి. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ లాగా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మనకి పాపప్ మెకానిజం కెమెరా ఉంటుంది. దీంట్లో 16 మెగాపిక్సెల్ పాపప్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 4000 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం సపోర్ట్ చేయదు. 10 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ వీళ్ళు బాక్స్లోనే ఇస్తారు. ఇక దీంట్లో కూడా ఒకే వేరియంట్ తీసుకొచ్చారు. 6GB ప్లస్ 128GB వేరియంట్ ప్రైస్ 19,990 రూపాయలు పెట్టారు. అలాగే అమెజాన్ పే ద్వారా మీరు పే చేస్తే 1000 రూపాయల డిస్కౌంట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ప్రైస్లో మాత్రం చాలా ఎక్కువ ప్రైస్లో పెట్టారని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ స్పెసిఫికేషన్స్ హై సిలికాన్ కిరిన్ 710F ఈ స్పెసిఫికేషన్ అంతే చాలా కష్టం. సో దీన్ని కూడా స్కిప్ చేయడం చాలా బెటరు. ఇక నెక్స్ట్ మనకి హువావే సబ్ బ్రాండ్ హానర్ ఫైనల్గా మన ఇండియాలో హానర్ 9X Proని ఈరోజు లాంచ్ చేసేసింది. దీని ప్రైస్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా పెట్టారు. 6GB ప్లస్ 256GB వేరియంట్ దగ్గర మనకి 15,000 రూపాయలకైతే వస్తుంది. యాక్చువల్గా దీన్ని 18,000కి లాంచ్ చేశారు, కానీ 3,000 రూపాయలు ఫస్ట్ సేల్లో వీళ్ళు డిస్కౌంట్ ద్వారా ఇవ్వబోతున్నారు. సో 15,000 రూపాయల బడ్జెట్లో మాత్రం సూపర్ డీల్.
ఇది 21వ తారీఖున సేల్లోకి రానుంది ఫ్లిప్కార్ట్ ద్వారా. ఇక దీని స్పెసిఫికేషన్ డీటెయిల్స్లోకి ఒకసారి వెళ్తే ఇందాక మనం అనుకున్నాం కదా హువావే Y9S సేమ్ ఉంటుంది, కాకపోతే ప్రాసెసర్ స్టోరేజ్ వేరియంట్ మాత్రం మనకి మారిపోతుంది. 6.59 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. హై సిలికాన్ కిరిన్ 810 ప్రాసెసర్ దీంట్లో ఉంటుంది. సో ఇది దీంట్లో ఉన్న మేజర్ కీ పాయింట్ అనమాట. హైయెస్ట్ పెర్ఫార్మింగ్ మిడ్ రేంజ్ ప్రాసెసర్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈవెన్ మనకి మీడియాటెక్ హీలియో G90T కంటే కూడా, అలాగే స్నాప్డ్రాగన్ 730G కంటే కూడా ఇది చాలా బెటర్ పెర్ఫార్మెన్స్ చేసే ఒక ప్రాసెసర్ అనమాట. కొంచెం అబౌవ్ మిడ్ రేంజ్ లేదంటే స్నాప్డ్రాగన్ ఓల్డ్ ప్రాసెసర్లు ఏవైతే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్లు ఉన్నాయో సో దాని లెవెల్లో పెర్ఫార్మెన్స్ అయితే ఇది ఖచ్చితంగా ఇస్తుంది. అందుకే ఇది మిడ్ రేంజ్లో బెస్ట్ ప్రాసెసర్ లాగా మనకి ఇప్పటికీ అదే ఉంది. సో అందుకని దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇక దీంట్లో మనకి 6GB ర్యామ్ ఉంటుంది, 256GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరా ఉంటాయి. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ పాపప్ మెకానిజంలో 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 4000 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం సపోర్ట్ చేయదు. 10 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ వీళ్ళు బాక్స్లోనే ఇస్తారు. ఇక దీంట్లో ఉన్న ఒక మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే దీంట్లో మనకి గూగుల్ ప్లే సర్వీసెస్ అనేవి ఉండవు. అంటే మీకు గూగుల్ ప్లే స్టోర్ కానీ, కాంటాక్ట్ సింక్ కానీ, జీమెయిల్ కానీ ఇవేవి కూడా ఉండవు. ఒకవేళ మీరు ఈ ఫోన్ తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ పాయింట్ని మీరు నోటీస్ చేయాలి. దీంట్లో యాప్ గ్యాలరీ ఉంటుంది. మీకు రెగ్యులర్ యాప్స్ ఏవైతే ఉంటాయో వాట్సాప్, ఫేస్బుక్ ఇలాంటివన్నీ కూడా ఆ యాప్ గ్యాలరీనే స్టోర్లో దొరుకుతాయి. కానీ మీకు ఏదైతే మీరు రెగ్యులర్గా ఇన్నేళ్ళ నుంచి దాచుకున్న కాంటాక్ట్స్ ఉంటాయి కదా, ఆ కాంటాక్ట్స్ మీరు సింక్ చేసుకోవడం మాత్రం కుదరదు. ఆ కాంటాక్ట్స్ మొత్తం కూడా మీరు VCF ఫార్మాట్లో సేవ్ చేసుకొని గూగుల్ డ్రైవ్లోంచి మీరు దాన్ని మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది కాంటాక్ట్స్ కోసం. ఇక గూగుల్ ప్లే స్టోర్ అయితే ఉండదు. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఒక పాయింట్కి మీరు అడ్జస్ట్ అయితే మాత్రం 15,000 రూపాయల బడ్జెట్లో బెస్ట్ గేమింగ్ ఫోన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇది ఈ మంత్ 21వ తారీఖున సేల్లోకి అయితే రానుంది. నెక్స్ట్ వచ్చి మనకి రియల్మీ నుంచి రియల్మీ అతి త్వరలోనే మన ఇండియాలో రియల్మీ X3 ఫ్యామిలీని లాంచ్ అయిపోతుంది. సో దీంట్లో ఇప్పటివరకు ఈరోజు వచ్చిన కొన్ని డీటెయిల్స్ ప్రకారం అయితే 3 ఫోన్లు కన్ఫాము. రియల్మీ X3, రియల్మీ X3 Pro, రియల్మీ X3 సూపర్ జూము. ఎందుకంటే ఈరోజు కూడా మనకి మన రియల్మీ వెబ్సైట్లో దీనికి సంబంధించిన లిస్టింగ్ కూడా కనిపించింది. రియల్మీ X3 అలాగే రియల్మీ X3 సూపర్ జూము. ఇక ఈరోజు ఇంకొక కొత్త ఫోన్, అంటే ఏదైతే సూపర్ జూమ్ కాకుండా ఇంకొక కొత్త ఫోన్ ఉందో, అంటే రియల్మీ X3 ఫోన్ ఉంది కదా, X3 Pro. ఈ X3 Proకి సంబంధించిన కొన్ని ఛార్జింగ్ టెక్నాలజీకి సంబంధించిన డీటెయిల్స్, అలాగే కొన్ని సర్టిఫికేషన్స్ కూడా బయటకు వచ్చినాయి. ఈ రియల్మీ X3 Proలో మనకి స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే 65 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ వీళ్ళు బాక్స్లో ఇస్తారు. ఇక ఈరోజు లిస్టింగ్లో వచ్చింది మాత్రం రియల్మీ X3 అలాగే రియల్మీ X3 సూపర్ జూమ్. ఈ సూపర్ జూమ్ ఏమో 855 ప్లస్ ప్రాసెసర్తో రాబోతున్నట్టు ఇంతకుముందు చాలాసార్లు మనకు కన్ఫర్మ్ అయింది. ఇక ఈరోజు వచ్చింది మాత్రం X3 Pro అనమాట. ప్రో వర్షన్ మనకి 865 ప్రాసెసర్తో కనిపిస్తుంది. అది 5G ఫోన్ లాగా. ఈ సిరీస్తో పాటుగా టీవీని కూడా వీళ్ళు అతి త్వరలోనే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి ఐక్యూ అతి త్వరలోనే May 19th అనుకుంటా కదా ఐక్యూ Z1 లాంచ్ చేయబోతుంది. దీంట్లో మనకి ఒక వేరియంట్ ప్రైస్ ఈరోజు ఆన్లైన్లో లీక్ అయిపోయింది. ఆన్లైన్ లీక్ అయిపోయినట్టు ఒక ఫోటో లీక్ అయిపోయింది. ఆ ఫోటోలో ఉంది 6GB ప్లస్ 128GB వేరియంట్ 2498 యువాన్స్, అంటే నియర్లీ మన ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే 25,500 26,000 వరకు, అరౌండ్ మనకి 26,000 రూపాయల బడ్జెట్లో ఇది లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. ఇది చైనీస్ ప్రైస్, మన ఇండియాలో కొంచెం తక్కువ ఉండొచ్చు, కొంచెం ఎక్కువగా కూడా ఉండొచ్చు. అరౌండ్ మనకి 25,000 రూపాయల మార్జిన్, అంటే 25,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ వీళ్ళు లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. 5G ఫోన్ Dimensity 1000 ప్లస్ ప్రాసెసర్తో ఇది రాబోతుంది. ఖచ్చితంగా ఒక మంచి మార్కెట్ని క్రియేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఈ ఫోను. ఇక నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి Xiaomi సబ్బ్రాండ్ రెడ్మీ అతి త్వరలోనే చైనాలో ఒక చీపెస్ట్ 5G ఫోన్ లాంచ్ అయిపోతుంది. ఇది మనకి Dimensity 800 ప్రాసెసర్తో లాంచ్ కాబోతుంది. నియర్లీ 15,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు ఈ ఫోన్ లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. 15 నుంచి 20,000 రూపాయల బడ్జెట్, జనరల్గా మనం దీన్ని 15,000 మార్జిన్ అనుకుంటాం కదా, 15,000 నుంచి 20,000 రూపీస్ బడ్జెట్లో ఈ ఫోన్ వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ కూడా Lu Weibing ఈరోజు Vivo ప్లాట్ఫామ్లో షేర్ చేసినట్టు తెలుస్తుంది. ఇక లాస్ట్ మనకి LG నుంచి LG అతి త్వరలోనే ఒక రొటేటింగ్ డిస్ప్లే ఉన్న ఫోన్ని లాంచ్ చేయబోతుంది. సో దీంట్లో మనకి డ్యూయల్ డిస్ప్లే లాగా కనిపిస్తుంది. కాకపోతే ఒక డిస్ప్లే మాత్రం టోటల్గా మనకి హారిజాంటల్ కూడా రొటేట్ అవుతుంది. కింద మనకి కీప్యాడ్ ఇంకొక డిస్ప్లేలో కనిపిస్తుంది. సో ఇది ఒక కాన్సెప్ట్ ఫోన్ లాగా కనిపిస్తుంది మనకి. చూద్దాం మరి దీని పేరు ఏంటి, అది ఎప్పుడు లాంచ్ అవుతుందని మనకి అతి త్వరలోనే అర్థమవుతుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో మీకు ఒకటి కాదు మొత్తం 7 ఐకాన్ ప్యాక్స్ చెప్తాను. ఎవరైతే థర్డ్ పార్టీ లాంచర్స్ వాడుతుంటారో, నోవా లాంచర్ కావచ్చు, యాక్షన్ లాంచర్ కావచ్చు, పోకో లాంచర్ కావచ్చు, ఇలాంటి థర్డ్ పార్టీ లాంచర్లు వాడుతుంటారు కదా, లాంచరు, హైపరియన్ ఇలాంటి వాళ్ళు. సో వాళ్ళకి ఐకాన్స్ను మార్చుకోవడానికి కొన్ని ఒక డెవలపర్కి సంబంధించిన దాదాపు 7 అప్లికేషన్స్ ఈరోజు మనకి ఫ్రీగా వెళ్ళిపోయినాయి. ఒక్కొక్క దాని ప్రైస్ 130 రూపాయలు. 7 అంటే 13,091, అంటే 910 రూపాయలు మీరు సేవ్ చేసుకోవచ్చు. మెల్లో, డార్క్, అరోరా, రూగోస్, అలాగే మనకి యొమీరా ఇలాంటివి ఒక 7 ఉన్నాయి. ఓల్మో,
అలాగే ఫ్లాక్స్, గ్రాబీ, రెడాక్స్ ఇలాంటివి మొత్తం ఒక 7-8 ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కింద లిస్ట్ ఒక యాప్ ఇస్తాను, దాని నుంచి మీరు ఆ డెవలపర్లోకి వెళ్ళి అన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్. న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ఆఫీస్ సైనింగ్ ఆఫ్. జై హింద్.